ఈ సమయంలో అమృత ఇక్కడికి వచ్చి 133వ కీర్తన చెప్దాం. రామ 133వ కీర్తన తెరవండి అందరూ. ఆ బిడ్డ చెప్తూ ఉండగా మిగిలిన వారందరూ కూడా చెప్పండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగువచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ సర్దుకొని కూర్చోండి. దయచేసి ప్రతి ఒక్కరూ సర్దుకొని కూర్చోండి. ఘనమైన కోటాలో గడిచిన 3 రోజులు 25, 26, 27 తేదీల్లో ఘనముగా జరిగించారు. 3 రాత్రులు అందరూ ఎక్కువ మంది ఉజ్జీముగా పాలు పొందారు. దీనిలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోడుకలు ఘనముగా జరిగాయి. అయితే 3 రోజులు రాత్రి పాలు పొందిన వారు సిద్ధపడి వస్తే ఆరాధన చివరి టైంలో మీకు బల్ల కార్యక్రమం ఇవ్వబడుతుంది. సిద్ధపడి వచ్చి మాత్రం పాలు పొందండి. సిద్ధపడకుండా ఉంటే పాలు పొందొద్దు. ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడి వస్తే మాత్రం ఆరాధన అయిన తర్వాత మీకు బల్ల కార్యక్రమం ఇక్కడ కొనసాగించబడుతుంది. ప్రార్థన పూర్వకంగా మీరు పాలు పొందాలని మీకు గుర్తు చేస్తున్నాను. వాక్యాన్ని మనము ప్రారంభించే ముందు సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే త్వరగా రండి. దేవుడు మీకు చేసిన మేళ్ళని బట్టి సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే ఇక ఆఖరి సాక్ష్యాలు ఉండవు. వాక్యానికి ముందు మాత్రమే సాక్ష్యాలు. అటువంటి వారు లేచి రండి త్వరగా. విజయ్ వస్తున్నాడు, ఆయన సాక్ష్యం చెప్తాడు, విందాం. దేవుని నామమునకు స్తోత్రాలు. అయ్య గారికి, అమ్మ గారికి మన వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘస్థులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ దేవాదేవునికి నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. గతించిన కాలమంతా దేవాది దేవుడు ఆయన కృపను బట్టి కాచి కాపాడి రక్షించి మరి మస్కట్ నుంచి మరి ఇండియా తిరిగి వచ్చి మరి ఇన్ని రోజులు కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, మరి సంఘస్థులతో ఆనందంగా గడిపే భాగ్యం దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి 37వ తారీఖు ఎల్లుండి బుధవారం మరి తిరిగి మస్కట్ వెళ్ళవలసి ఉండగా నా ప్రయాణం కోసం అలాగే తిరిగి యథావిధిగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి మరి ఉద్యోగం చేసుకుని మరి దేవుని చిత్తమైతే మరొకసారి మరి తిరిగి మరి ఇదే సంఘంలో ఆరాధనలో పాల్గొని భాగ్యం దేవుడు ఇచ్చేలాగా మీ అందరూ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకుని మా కోసం, మా కుటుంబ సభ్యుల కోసం, అలాగే విడిచిన ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ఇది దేవుడు దీవించింది. ఆమేన్. ఇప్పుడు బయలుదేరుతున్నారంట ఆయన. ఎప్పుడని చెప్పారమ్మా? 31వ తారీఖున అనగా బుధవారం ఆయన మళ్ళా బయలుదేరి